ఊర్లో తిరిగి ఇడ్లీ అమ్మడం, టిఫిన్ సెంటర్ లో వర్క్ చేసుకోవడం, తర్వాత ఎడ్యుకేషన్. రియల్ వర్సిటీ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు ఇది? 360 degrees లో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ట్రైనింగ్స్ ని ఇవ్వడమే రియల్ వర్సిటీ. అయితే రియల్ ఎస్టేట్ సెక్టర్ లోకి అసలు ఎందుకు రావాలనిపించింది మీకు? ఎప్పుడు వచ్చారు రియల్ ఎస్టేట్ లో? ఏఐని నేర్చుకుంటేనే భవిష్యత్తు, ఏఐని నేర్చుకుంటేనే అద్భుతాలు సృష్టించగలుగుతావు, ఏఐని నేర్చుకుంటేనే సక్సెస్ ని దగ్గరికి చేరుతుంది. పర్వతాలను పిండి చేసే సమయము రాని, లక్ష కష్టాలు ఒకేసారి రాని, ప్రపంచమంతా నేను ఒంటరి వాడిని చేయని, చెదరకు బెద్దరకు, నీలో అద్భుతమైన శక్తి ఉంది, అదే ఆత్మవిశ్వాసం అని అంటారు. పాడ్కాస్ట్ లోకి ఈ రోజు మనతో ఉన్నారు ఉరుకుంది శెట్టి గారు. ఒక ఇడ్లీ స్టాల్ స్టేజ్ నుంచి లైఫ్ లో ఒక ప్రొఫెషనల్ గ్రోత్ లో తన యొక్క లైఫ్ స్టైల్ ని గ్రోత్ చేసుకుంటూ మోటివేషనల్ స్పీకర్ గా, అలాగే ఒక రియల్టర్ గా, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ కేటగిరీలో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ట్రైనర్ గా వాళ్ళు లైఫ్ గెయిన్ చేస్తూ ఇప్పుడు ఒక కొత్త ప్లాట్ఫామ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాంటి వ్యక్తితో మనం ఈ రోజు తన యొక్క లైఫ్ జర్నీ నుంచి ప్రెసెంట్ జర్నీ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో హలో ఉరుకుంది శెట్టి గారు. హలో సార్, నమస్తే. సో మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ చాలా ఎపిసోడ్స్ లో పర్సనల్ గా అండ్ మన పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రీవియస్ బ్యాక్ స్టైల్ ఏదైతే మీరు ఇడ్లీ స్టాల్ నుంచి లైఫ్ జర్నీ చాలా హార్డ్ వర్క్ చేస్తూ మీరు లైఫ్ గెయిన్ చేస్తూ వచ్చారు. పాస్ట్ నుంచి ప్రెసెంట్ వరకు మీ యొక్క లైఫ్ స్టైల్ ఒక షార్ట్ వే లో మన ఆడియన్స్, ప్లాట్స్ కాక వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి మీ యొక్క లైఫ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నా లైఫ్ స్టైల్ అంతా ఏంటంటే, మాది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్, గట్టు మండల్, తప్పెట్లమర్స్ అనే విలేజ్. సో మాదంతా కూడా వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నటువంటిది. సో అందులో భాగంగానే మాది టిఫిన్ సెంటర్ ఉంటుంది ఊర్లో. సో నేను చదువుకునేటువంటి సమయంలో ఒక 8th క్లాస్ వరకు, 5th to 8th క్లాస్ 9th క్లాస్ వరకు కూడా ఊర్లో తిరిగి ఇడ్లీ అమ్మడం, సో టిఫిన్ సెంటర్ లో వర్క్ చేసుకోవడం, తర్వాత ఎడ్యుకేషన్, ఆ తర్వాత చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ రావడం. ఒకనొక సమయంలో 2018 ఆ టైంలో యూట్యూబ్ చూస్తూ ఉంటే, ఆ యూట్యూబ్ లో చాలా మంది స్పీకర్స్ కి సంబంధించినవి లైక్ జెడి లక్ష్మీనారాయణ గారు, గంపా గారు, ఇలాంటి వారి యొక్క వీడియోస్ రావడం చూడడం వల్ల, అరే మాట్లాడడానికి కూడా ఒక రకమైన కోర్స్ ఉంటుందా, ఒక రకమైన ప్రొఫెషన్ ఉందా అన్నటువంటిది ఆలోచించుకున్నా. అప్పుడు నేను అనుకున్నది ఏంటి అని అంటే, మోటివేషనల్ స్పీకర్ అవ్వడానికి మన లోపల ఆ లక్షణాలు ఉన్నాయి, సో ఆ స్కిల్స్ ఉన్నాయి, వాటిని పదును పెట్టుకోవాలి, ఇలాంటి ప్రముఖులను కలవాలి, అక్కడ నుంచి ట్రైనింగ్స్ తీసుకోవాలన్న ఒక ఆలోచనతో నాలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ కి అనుగుణంగా మోటివేషనల్ స్పీకర్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం. సో ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లలో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా పిల్లలకి ట్రైనింగ్స్ ఇవ్వడం, డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజ్, అలా మోటివేషనల్ స్పీకర్ గా మన స్కిల్స్ ని పదును పెడుతూ ఆ ప్రొఫెషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత 2020 ఆ టైంలో ఏదైతే లాక్డౌన్ ఉందో, ఆ లాక్డౌన్ లో కొన్ని లక్షల మందికి ఇలానే మన జూమ్ ద్వారానే ఆన్లైన్ పబ్లిక్ స్పీకింగ్ నేర్పించారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అలా అయిపోయిన తర్వాత ఏదైనా హై పెయిడ్ ప్రొఫెషన్ ఉందా అని అనుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు, ఈ మోటివేషనల్ స్పీకర్ ఇదంతా కూడా ప్యాషన్ ఇస్తుంది, బ్రాండ్ అని తెస్తుంది. కానీ మనకంటూ ఒక ప్రొఫెషన్, ఇన్కమ్ వచ్చేటువంటి ప్రొఫెషన్ ఉండాలి. ప్యాషన్ కాదు, ప్రొఫెషన్ ఇన్కమ్ వచ్చేది ఉండాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా హై పెయిడ్ ప్రొఫెషన్ ఉందా, తక్కువ టైంలో మనం ఏమైనా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక రంగం ఉందా అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఆలోచించాను. సో ఆ టైంలో మీరు ఇట్లా షిఫ్ట్ అయ్యారు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోకి మీరు. అయితే మీ ప్రీవియస్ లైఫ్ స్టైల్లో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అంటే ఇది అని చెప్పలేము. సో ఎదుగుతున్న క్రమంలో అది ప్రొఫెషనల్ గా రావచ్చు, సోషల్ పరంగా రావచ్చు, పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు, ఛాలెంజెస్ అనేవి కంపల్సరీగా నేను నమ్మేది ఒకటే. సో యూనివర్స్ అనేటువంటిది ఆ ఛాలెంజ్ అనేటువంటిది ఎందుకు ఇస్తుందంటే, మన లోపల ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత స్కిల్ ఉంది, ఎంత క్యాపబిలిటీ ఉంది, ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసే విధానం ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజ్ ఇదే బిగ్గెస్ట్ అని చెప్పలేను. సో నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్, ఎందుకంటే మీ లైఫ్ జర్నీ అనేది ఒక ఛాలెంజ్ జర్నీనే. అంటే మీరు వచ్చిన స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ వరకు ఒక ఛాలెంజ్ లాగా, టాస్క్ లాంటిది మీ లైఫ్ అనేది. అవును. సో నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. పర్సనల్ లైఫ్ లో నుంచి ఛాలెంజెస్ ఉన్నాయి, వెళ్తున్న తరుణంలో ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీస్ నుంచి ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ లో వెల్ విషర్స్ నుంచి ఉన్నాయి, ఫ్రెండ్స్ నుంచి ఉన్నాయి. ఏది స్టార్ట్ చేసినా ఛాలెంజ్ అనేది. సో డెఫినెట్లీ మనం వెళ్ళే దారిలో క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉన్న తర్వాత కమిట్మెంట్ వస్తుంది. ఆ కమిట్మెంట్ గా కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తాం. అది మనకు ఒక ఉన్నటువంటి ప్లస్ పాయింట్. యాక్సెప్ట్ ద ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ బట్టే మీరు ఈ ట్రాన్స్ఫార్మ్ వరకు మీరు సక్సెస్ అయ్యారు. ఇంకా అవ్వలేదని అనుకుంటున్నా, బట్ మీలాంటి వాళ్ళు అంటున్నారు కాబట్టి అయ్యిండొచ్చు. మీరు మోటివేషన్ స్పీకర్ గుర్తింపు పొందడానికి ఏ టర్నింగ్ పాయింట్ అయింది మీకు? మోటివేషనల్ స్పీకర్ గానంటే ఈ మాట్లాడడం ఏదో యాజ్ యూజువల్ గా ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడిని.
ఓకే. స్కూల్ ఏజ్ టైంలోని అచ్చా. ఓకే. సరిగా ఉపన్యాస పోటీలని, వ్యాసరచన పోటీలని, క్విజ్ ఓకే. పోటీలని ఇలాంటివి చేసేవాడిని. ఓకే. రంగాల్లో అన్ని రకాల కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ నాకు బాగా ఇష్టమైనటువంటిది, పసందైనటువంటి కాంపిటీషన్ ఏదైనా ఉంది అని అంటే అది స్పీచ్ కాంపిటీషన్. ఓకే. సో ఆ స్పీచ్ కాంపిటీషన్ లో భాగంగానే చాలా మంచిగా ఇచ్చేవాడిని. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మంచి వచ్చేది. అదే విధంగా నేను 2000 ఆల్మోస్ట్ 2013-14 ఆ టైంలో ఓకే. నాకు ఏదైతే సైన్స్ ఫేర్ జరుగుతూ ఉంటుందో జిల్లా స్థాయి లెవెల్లో సైన్స్ ఫేర్ అనేది, నా ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఓకే. సేమ్ ఇంకుడు గుంత, ఆ, బొట్టు బొట్టు ఒడిసి పట్టు అనే ఒక స్లోగన్ తో నేను ఒక ఇంకుడు గుంత అనేటువంటి ప్రోగ్రామ్ చేసి, అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం చాలా బీభత్సంగా జరుగుతా ఉంది. ఓకే. సో అప్పుడు అంటే ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. నాకు నేను పరిశీలించుకున్నప్పుడు నేను ఈ మోటివేషనల్ స్పీకర్ సెట్ అవుతానా లేదా ఓకే. అనుకున్నాను. సో సేమ్ నాలాంటి ప్రాజెక్ట్స్, నేను చేసిన ప్రాజెక్ట్స్ నేనున్న ఏరియాలోనే 3 to 4 ఉన్నాయి. ఓకే. అయినా నేను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎలిజిబుల్ అవ్వగలిగాను. అక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పే విధానం, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఓకే. ఏదైనా ఒక కంటెంట్ ని క్లారిటీగా, కాన్ఫిడెన్స్ తో డెలివరీ చేయగలుగుతున్నా. ఓకే. అది కూడా ఒక టర్నింగ్ పాయింట్. సో దెన్ నేను ఈ టర్నింగ్ పాయింట్ స్పీకర్ గా రావడానికి, చేయడానికి, ఎందుకంటే పర్సన్ కి ఎంత స్కిల్ ఉన్నా ఏమున్నా ఈ రోజు సర్టిఫికేట్లకు ఎక్కువ వాల్యూ ఉంది సొసైటీలో. అవును. సో సొసైటీలో, మార్కెట్ లో ఉన్నది అంటే సొసైటీలో ఉన్నది పుస్తకాల్లో ఉండట్లేదు, పుస్తకాల్లో ఉన్నది ఉండట్లేదు. అవును. ఉండట్లేదు. సో అందులో భాగంగానే ఇవన్నీ నేను ఏవైతే చేస్తా ఉన్నానో, కాంపిటీషన్స్ ఉన్నాయో, పార్టిసిపేట్ చేసినాయో, సక్సెస్ అవుతున్నది, ప్రైజ్ చేసినది, పొగిడిన, ఇవన్నీ చూసుకున్నప్పుడు డెఫినెట్లీ ట్రైనర్ గా రావాలి అనుకున్నప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ వర్క్ షాప్స్ పెడుతుంది. సో ఫ్రీ ఆఫ్ నేర్పిస్తుంది. ఒక 2 days ఆన్లైన్ లో వర్క్ షాప్, ఆఫ్లైన్ లో వర్క్ షాప్స్ ఉంది. అలా 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 గంప గారి ఆ టీం ద్వారా నుంచి స్టార్ట్ అయింది మోటివేషనల్ స్పీకర్, ఒక సర్టిఫైడ్ ట్రైనర్ గా. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో లైఫ్ స్కిల్స్ ట్రైనర్ గా, యాజ్ యూజువల్ గా అకాడమిక్ ఇయర్ లో చేయాల్సినవి ఇవన్నీ కూడా చేయడం. ఓకే. మీరు ఏ ఏజ్ నుంచి మోటివేషనల్ స్పీకర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు? ఏజ్ ఆఫ్ 18 సర్టిఫైడ్ గా, అఫీషియల్ గా 18 సంవత్సరాల వయసులోనే. ఓకే. వితౌట్ సర్టిఫికేషన్ ముందు? వితౌట్ సర్టిఫికేషన్ ఎట్ ఏజ్ ఆఫ్ 9 or 10 years. ఓకే. 9 or 10, 8, 9, 10 స్కిల్స్ ఉన్నాయి మీలో. ఆ ఏజ్ నుండి. ఓకే. దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ అఫీషియల్ గా 18 కి మీరు రీచ్ అయ్యారు సర్టిఫైడ్ ట్రైనర్. అప్పుడే తెలిసింది నాకు, 17.5 సంవత్సరాల వయసులో తెలిసింది. ఆ 17.5 సంవత్సరాల వయసులో ఇంకా ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్స్ లో, ఆ టీనేజ్ లో ఒక రకమైనటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. తప్పు ఎంచుకుంటే తప్పు, మంచి చెడు ఎంచుకుంటే చెడు. నేను ఈ అంశాన్ని నేను ఎంచుకొని దాని మీద ఆలోచించి ఊహించుకుంటూ, యూనివర్స్ చెప్తాం కదా, ఆస్క్, బిలీవ్, రిసీవ్. సో నాకు నేను విజువలైజేషన్ చేసుకుంటూ, నాకు నేను ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకుంటూ, నాకు నేను అవకాశం కోసం వెయిట్ చేయలే, అవకాశాలను చేసుకుంటూ, మెసేజ్లు చేసుకుంటూ, టోటల్ గా నేను ఎక్కడో విలేజ్ లో ఉండేటువంటి పర్సన్ ఈ రోజు ఇలా కూడా మాట్లాడుతున్నాను, ఎంతో కొంత నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నానంటే త్రూ టోటల్ సోషల్ మీడియా నన్ను ఉపయోగించుకోవాలి, నేను సోషల్ మీడియాను ఉపయోగించుకోను. ఓకే. సో అందరు కూడా సక్సెస్, ఒక గోల్ పెట్టుకొని సక్సెస్ వెళ్ళేటోళ్ళు సోషల్ మీడియాని వాడుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు గట్టిగా. ప్రాపర్ వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్, పాత మహబూబ్ నగర్ జిల్లా, గట్టు మండల్. సో తప్పెట్ల మరుసు అనేటువంటి విలేజ్. అక్కడనే నా 10th క్లాస్ వరకు చదవడం జరిగింది. 4th వరకు వివిధ ప్రైవేట్ స్కూల్స్ అలా చదవడం జరిగింది. బట్ 4th క్లాస్ నుండి 10th వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని, 10th క్లాస్ 2017 బ్యాచ్, 16-17. సో 8.2 మార్క్స్ తో స్కూల్ టాపర్. దాని తర్వాత అరోరా జూనియర్ కళాశాల అని ఐజా, తర్వాత డిగ్రీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్, అలా విద్యాభ్యాసం. మీరు ఫస్ట్ టైం మోటివేషనల్ స్పీకర్ గా స్పీచ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? గుడ్, బాగుంది. కొత్తగా ఏం అనిపించలేదు, బట్ సర్టిఫైడ్ గా వచ్చిన తర్వాత ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఉంటే అలా ఫార్మల్ డ్రెస్ లేకపోతే ఉన్న టీ-షర్ట్స్ మీదనో ఉన్నటువంటి వేషధారణలో చెప్పేవాళ్ళు. సర్టిఫై అయిన తర్వాత ఒక టై, బ్లేజరు, ఒక మైకు, బాధ్యతాయుతంగా డెలివరీ చేసే విధానం, కంటెంట్ విధానం, ఏదైతే నిపుణులు, స్పీకర్స్, ట్రైనర్స్, మెంటర్స్, గురువుస్ చెప్పిన అంశాలు ఉన్నాయో ఒకటి మనకు విజువలైజేషన్ చేసుకుంటూ డెలివరీ చేసే విధానం. సో వెరీ హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మీరు మోటివేషనల్ జర్నీ చేస్తున్నారు యాజ్ ఏ ఒక కార్పొరేట్ మోటివేషనల్ స్పీకర్. మీకు ఇష్టమైన మోటివేషనల్ కోట్ ఏది లైఫ్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది? చాలా సార్లు ఇప్పుడు మీరు నన్ను డిజిటల్ గా చూసామన్నా నెంబర్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కొటేషన్స్ లో బలమే జీవనం, బలహీనతే మరణం,
స్ట్రెంగ్త్ ఓకే ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని వివేకానంద గారు. అదే ఓకే విధంగా చాలా మంచి కొటేషన్ నచ్చేది ఏంటి అంటే, పర్వతాలను పిండి చేసే సమయము రాని, లక్ష కష్టాలు ఒకేసారి రాని, కోటి సార్లు గుండె పగలని, ప్రపంచమంతా నిన్ను ఒంటరి వాడిని చేయని, ఆ కాల ఎముడే వచ్చి నీ ముందు నిలబడని, ఓ కార్యశూరుడా చెదరకు బెదరకు, నీలో అద్భుతమైన శక్తి ఉంది, అదే ఆత్మవిశ్వాసం అని అంటారు. సో ఓకే దేన్ని కోల్పోయినా ఆత్మవిశ్వాసం అనేది ఒక్కటి ఉంటే కోల్పోయిన ప్రతిదాన్ని సృష్టించుకోగలగచ్చు. రైట్ రైట్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద సూపర్ బెస్ట్ కీ, ఓకే రైట్ ఎక్సలెంట్ కీ అనేది బాగా నాకు చాలా కొటేషన్స్ ఉన్నాయి. సూపర్ బెస్ట్ సూపర్ బెస్ట్ ఇది. ఓకే ప్రియారిటీ ఇచ్చేది. మీరు మోటివేషన్ కోసం ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు మీరు? నా మోటివేషన్ కోసం బుక్స్, ఓకే ఇంటర్నెట్ సోర్సెస్, ఓకే వీడియోస్, ఓకే డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ టాక్స్, ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను రెగ్యులర్ గా నేను ఏ ఇండస్ట్రీలో అయితే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటానో ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని వెళ్ళి కలుస్తా ఉంటాను. ఓకే వాళ్ళతోనే జర్నీ ఉంటది. దానితో పాటు ఇంకొక అంశం ఏంటి అంటే, నా ఏజ్ ఉన్నటువంటి పర్సన్స్ తో కన్నా నా ఏజ్ కనీసం 5, 10, 15, 20, 25, ఎక్కువ 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వ్యక్తుల ద్వారానే నా యొక్క జర్నీ అనేటువంటిది, నా రెగ్యులర్ లైఫ్ డైలీ ప్లానింగ్ అనేటువంటిది అలా ఉంటుందండి. ఓకే సో అక్కడ నుంచి సో ఎక్కడ ఏది మంచి ఉంటే ఆ మంచి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేటువంటి తీసుకొని వచ్చి కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటుంటాను, మోటివేట్ అవుతా ఉంటుంటాను, సలహాలు తీసుకుంటుంటాను, నాకు తెలిసిన అంశాలని షేర్ చేసుకుంటాను. ప్రతిదీ లెర్నింగ్ ఫ్యాక్టర్ బాగా. ఎస్, లెర్నింగ్ ఫ్యాక్టర్స్ ఉంటేనే మనకి సక్సెస్ పాత్ ఈజీగా ఆటోమేటిక్ క్రియేట్ అవుతా ఉంటుంది మనకి లైఫ్ లో. మనందరికి తెలిసినట్టే కదా, డిజిటల్ ప్లాట్ఫామ్ లో అక్కడ ఇక్కడ అవును చదువుతుంటాం. నిరంతర అవును విద్యార్థిగా, నిత్య విద్యార్థిగా ఉన్నటువంటి వ్యక్తే అవును దేనిని సాధించగలుగుతాడు. లెర్నింగ్ ఉంటే ఆటోమేటిక్ ఎర్నింగ్స్ పాత్ వెళ్ళిపోతా ఉంటుంది. లెర్నింగ్. ఇప్పుడు మీకు మీ పాస్ట్ లైఫ్ నుంచి ప్రెసెంట్ లైఫ్ స్టైల్ వరకు డిఫరెంట్ లైఫ్ స్ట్రగుల్స్ వస్తుంటాయి. అలాంటి హార్డ్ టైమ్ లో మీరు ఎలాంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటారు? సో ఫస్ట్ మైండ్ సెట్ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ లో, అంటే ఎంత తెలిసిన పర్సన్ అయినా ఎవరైనా కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అవుతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా వస్తూ ఉంటది కొన్ని సిచ్యువేషన్. సో డిపెండ్స్ అని ఏంటి అంటే, మనకు ముక్కుసూటి తత్వం ఇవన్నీ ఉండడం వల్ల స్ట్రగుల్స్ చాలా ఫాస్ట్ గా వస్తాయి. వల్ల స్ట్రగుల్స్ వస్తాయి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల స్ట్రగుల్స్ వస్తాయి. ఈ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఒకటే క్లియర్, ఫస్ట్ నేను చెప్పాలనుకున్నటువంటిది రియాక్ట్ అవుతూనే చెప్తాను. రియాక్ట్ అయినా కూడా అది డబుల్ స్ట్రగుల్ గా మళ్ళీ క్రియేట్ అవుతే రెస్పాండ్ అవ్వడం మొదలెడతాను. దీనికోసం సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గురూస్, మెంటర్స్, ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, ఇంతకు మొదలు ఏదైనా కేస్ స్టడీస్ ఉన్నాయా, ఈ సమస్య వస్తే ఎలా చేయండి, అసలు ఆ స్ట్రగుల్ రావడానికి ఫస్ట్ బేస్ ఎక్కడ పడ్డది ఒకసారి ఆలోచించుకొని మనం తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం, తప్పు లేకపోతే క్లియర్ సొల్యూషన్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం. మెంటర్స్ తో సలహాలు, మీలాంటి శ్రేయోభిలాషులతో సలహాలు, సూచనలు, వచ్చిన సమస్యకు పరిష్కారం దిశగా వెళ్తాం. సో వచ్చిన సమస్యను ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న ఒక ఆలోచనకి క్లియర్ తప్పని ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పు అయితే అది కాదురా బైసాబ్ అని చెప్పేసి క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మీ లైఫ్ లో మీకంటూ మెంటర్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఉన్నారు, చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు గంపా సార్ ఉన్నారు. గంపా సార్ మాట్లాడే విధానము, ఆయన నన్ను ప్రైజ్ చేసేది ఒకటే చేస్తారు, చాలా ఇన్స్టాంట్ గా గ్రాస్పింగ్ చేస్తావు, అనుకున్నట్టు కాన్ఫిడెంట్ గా డెలివరీ చేయగలుగుతాం, క్రియేటివిటీ మైండ్ ఉంది అని. సో జేడీ సార్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు ఎక్కడైనా సెషన్స్, విషెస్ ఉంటాయి. జగన్ గురూజీ గారు అని, అంటే టాప్ స్పీకర్స్, ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఎవ్రీ స్పీకర్ నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎవ్రీ స్పీకర్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏఐ టెక్నాలజీ సంబంధించి నిఖిల్ గుండా గారు అని, సో డిజిటల్ గా ఏదన్నా ఉంటే జమీర్ గారు అని, దానికి సంబంధించిన సలహాలు, సూచనలు మనకి ఏదైతే ఎక్కడైతే అవసరం ఉందని అనుకుంటామో లెర్నింగ్ మూమెంట్ లో డెఫినెట్లీ వెల్ విషర్స్, ట్రైనర్స్, ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు. మీరు ఇప్పుడు డిజిటల్ ఎక్స్పర్ట్, దాంట్లో ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, డిజైన్లు కావాలన్నా, ఒకవేళ నేను బిజీలో ఉన్నా, ఇలా ఏదైతే అక్కడ కంపల్సరిగా ఆ ట్రైనర్స్ నుంచి, మెంటర్స్ నుంచి గైడెన్స్ కంపల్సరిగా తీసుకుంటాం. స్టార్ట్ చేస్తున్నాం, ఏదైనా కొత్త విధానం స్టార్ట్ చేస్తున్నాం, కొత్త విషయం ఇలా ఉంది, వెళ్ళగలుగుతుందా లేదా, వీటి స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అపార్చునిటీస్ అన్ని కూడా చూసుకుంటాం. మీరు మీ పాస్ట్ లైఫ్ నుంచి ప్రెసెంట్ ప్రొఫెషనల్ ఒక కార్పొరేట్ లైఫ్ స్టైల్లో ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకుంటే మీకు ఉన్న ఫీలింగ్ ఏంటి? ఎలా ఉంటుంది మీకు ఫీలింగ్? అది వెరీ హ్యాపీ అనిపిస్తుంది. ఏదైనా సరే, ఏ వృత్తిలోనైనా సరే సంతోషాన్ని వెతుక్కుంటే కంపల్సరిగా దానికి మించినటువంటి ఆనందము వేరే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కొనటువంటి సంతోషం. అందులో భాగంగానే ఏజ్ ఆఫ్ 18 years లో
రకరకాల కార్యక్రమాలు, రకరకాల బిజినెస్ చేసుకుంటూ, రకరకాల అడుగులు వేస్తూ మోటివేషనల్ స్పీకర్ గా అయిన తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొన్ని వందల స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్స్ కి చెప్పి ఎంతో మంది సెషన్స్. పిల్లలు అప్పుడప్పుడు బస్ స్టేషన్ లోనో రైల్వే స్టేషన్ లో కలిసినప్పుడు, సార్ మీరు శెట్టి సార్ కదా ఊరుకుని సార్ ఇట్లా అన్నప్పుడు పేపర్ కటింగ్స్ చాలా మంది. ఇప్పుడు రీసెంట్ గా నేను డిఎస్పీ గారితో కలిసి చీఫ్ గెస్ట్ గా కూర్చున్నాను. ఓకే, చూసాను నేను మీ సోషల్ మీడియాలో. డిఎస్పీ గారితో కలిసి చీఫ్ గెస్ట్ గా కూర్చున్నాం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అవును. సో నాకు చదువు చెప్పిన గురువుల పక్కనే చీఫ్ గెస్ట్ గా కూర్చున్నాను. 2017లో నాకు టీచర్లు వాళ్ళు, 2018 టైంలో వాళ్ళ పక్కన చీఫ్ గెస్ట్ నేను. సూపర్. 2019లో బిఫోర్ అకాడమిక్ ఇయర్ నేను స్టూడెంట్ నా కాలేజ్ లో, 2019 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో అదే కాలేజ్ కి చీఫ్ గెస్ట్ నేను ట్రైనర్ గా. సో ఇవన్నీ కూడా కొన్ని సంతోషాన్ని ఇస్తా ఉంటాయి. హైపేడ్ ప్రొఫెషన్ నేను ఎప్పుడో అనుకున్నా. సో ప్రతి ట్రైనర్ ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకరే, నేను మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్ అని అనగానే 4 కొటేషన్లు, 4 సామెతలు, 4 పిట్టకథలు తీసుకొచ్చి చెప్పడం కాదు. మనకంటూ ఒక ఎక్స్పర్టైజ్ స్కిల్ ని డెవలప్ చేసుకుని దాని మీద రీసెర్చ్ చేసి డిజైన్ చేయగలగాలి. నేను ఎప్పుడో అనుకున్నా 5 సంవత్సరాల క్రితం అసలు రియల్ ఎస్టేట్ గురించి డిటిసి పిహెచ్ఎండి అంటే ఏదో తెలియని సిచ్యువేషన్స్ లోనే నాకున్న టాలెంట్ కి, నాకున్న కంటెంట్ కి, నాకున్న కవరింగ్ లాంగ్వేజ్ కి కలిపి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చారు. కానీ రియల్ ఎస్టేట్ ట్రైనర్ అవ్వాలని అనుకున్నా కాబట్టి కంపల్సరీగా రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అవ్వాలి. ఒక లీడ్ జనరేషన్ నుంచి, ఒక డోర్ టు డోర్ నుంచి, ఒక లీడ్ ఎలా క్లోజ్ చేయాలి, ప్రాస్పెక్ట్ ఎలా చేసుకోవాలి, డెమోలు ఎలా ఇవ్వాలి, ఇలా మొదలైన మనం ప్రాక్టికల్ గా చేస్తేనే సెట్ అవుతాం. ప్రాక్టికల్ ఉంటేనే అన్ని తెలుస్తాయి, లూప్ హోల్స్ తెలుస్తాయి మనకి. ఈ రోజు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మనం ఎక్కడెక్కడ ఏమవుతుంది, ఎలా ఇవ్వచ్చు అనేటువంటిది యాజ్ అ రియల్ ఎస్టేట్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ గా మనం అవుతున్నాం. నిరంతరం నేర్చుకుంటాం. కంపల్సరీగా ఒక్కొక్క ప్రొఫెషన్ లో ఫస్ట్ నేను సంతోషాన్ని వెతుక్కుంటా. ప్యూర్ గా రియల్ ఎస్టేట్ లో నేను చాలా ఇన్వెస్ట్ చేసా. 3.5 సంవత్సరాల పాటు ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో నేను ప్యూర్ గా నా టైం ని ఇన్వెస్ట్ చేశాను. ప్రయత్న పూర్వకంగా తెలుసుకున్నా. అక్కడ కూడా సక్సెస్ అయింది, అక్కడ కూడా సక్సెస్ అవుతూనే ఉన్నా. సక్సెస్ అయిన తర్వాత నా 5 సంవత్సరాల రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్, 7 years ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కలిపి కొత్త సంస్థను తీసుకురాబోతున్నాయి యాజ్ రియల్ ఎస్టేట్ స్ట్రాటజిస్ట్ గా. ఇప్పుడు మీ సక్సెస్ ని చూసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదా మీ ఊర్లో మెంబర్స్ అయినా, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటాయి మీకు, మీ సక్సెస్ చూసిన వాళ్ళకి? సో సక్సెస్ అంటే కంపల్సరీగా దానికి ఇది అనేటువంటిది ఉండదు. సక్సెస్ అంటే నిన్న ఉన్నదానికన్నా, లేకపోతే ఒక 10 నిమిషాల క్రితం ఉన్నదానికన్నా ఇప్పుడు అప్డేట్ అవ్వడమే. కాబట్టి వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. రాష్ట్ర స్థాయిలోనూ, డిస్ట్రిక్ట్ స్థాయిలోనూ మన పేరు అనేటువంటిది మారుమోగుతూ ఉంటుంది. పేరు వచ్చిందంటే ఊరు పేరు వస్తూ ఉంటది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా మీరు చాలా చూస్తూ ఉంటారు. సుమారు ఇలాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో, ఇప్పుడు ప్లాట్స్ ఒక యూట్యూబ్ ఛానల్, రీసెంట్ గా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్స్, ఇలాంటి ఛానల్స్ లో ఊర్ల పేర్లు వస్తున్నాయి అని అనుకుంటే వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఊర్లలో కూడా కంపల్సరీగా మనల్ని పాజిటివ్ గా ప్రమోట్ చేసేవాళ్ళు, పాజిటివ్ గా ఎంకరేజ్ చేసేవాళ్ళు, హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, మన సక్సెస్ ని కాస్త కూస్తో చూసి వాళ్ళే సక్సెస్ అయినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫీడ్బ్యాక్స్ ఇస్తా ఉంటారు. కొంతమంది ఉంటారు మన సక్సెస్ కూడా ఓన్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది అలా ఇస్తా ఉంటారు. సో వెరీ హ్యాపీ. సో అది వెరీ సాటిస్ఫై. మెంటల్ పీస్నెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అలాంటి మెంటల్ పీస్ఫుల్నెస్ ఇలాంటి ప్రైజెస్ ద్వారా, ఇలాంటి విషెస్ ద్వారానే వస్తాం. అయితే మీరు మోటివేషనల్ ఫీల్డ్ ఇంత ముందు మీరు జర్నీ చేశారు. అయితే రియల్ ఎస్టేట్ సెక్టర్ లోకి అసలు ఎందుకు రావాలనిపించింది మీకు? ఎప్పుడు వచ్చారు రియల్ ఎస్టేట్ లోకి మీరు? నేను 2020లోనే ఎంటర్ అయ్యా. 2020లో ఆల్మోస్ట్ 5 years. 2019 నుంచో పార్ట్ టైమ్ గా నాకు రియల్ ఎస్టేట్ అనేది తెలుసు. చూస్తా ఉంటాం, ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఒక ఫుల్ టైమ్ గా రియల్ ఎస్టేట్ లో ట్రైనర్ అవ్వాలి అనుకున్నప్పుడు నా మోటివేషనల్ నాలెడ్జ్ ని రియల్ ఎస్టేట్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ, టీమ్ బిల్డింగ్ విషయంలో కానీ, బిజినెస్ లో పరంగా చేసుకుంటూ, ఎందుకంటే మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే చేయాలి మనం. ఎందుకంటే మనకు కూడా కంపల్సరీగా ఏమున్నా లేకపోయినా మినిమం ఖర్చులనే ఉంటుంది. సో బిజినెస్ చేయాలి. చేసినప్పుడు అలా తెలుసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ లోకి 2020లోనే ఫుల్ టైం కాకుండా పార్ట్ టైం అలా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ అయ్యాను. సో కొన్ని సంవత్సరాలతో చూడడము, చేయడము, హైపేడ్ ప్రొఫెషన్ అనే వచ్చాను. హైపేడ్ ప్రొఫెషన్ ఒకరి ఇన్వెస్ట్మెంట్ ని డబల్ చేయించే రిటేషన్. భూమిని అమ్మినవాడు గాని, కొన్నవాడు గాని మోసపోయినట్టు దరిద్ర భూమి మీదనే లేదు. సో అందులో భాగంగానే రియల్ ఎస్టేట్ లోకి వచ్చారు. రియల్ ఎస్టేట్ ఈస్ హై పేడ్ ప్రొఫెషన్ టు ఇన్వెస్టర్స్ ఆర్ టు మార్కెటింగ్ పీపుల్. That's why I entered into the real estate segment. So I learned so many things in this 5 years experience. I used many methods, strategies, techniques and vagera where I learning in a motivational field. I implement here. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోకి వచ్చాక మీరు లెర్న్ చేసిన 3 మెయిన్ థింగ్స్ ఏంటి?
రియల్ ఎస్టేట్ లోకి వచ్చినాక ఫస్ట్ ఉండాల్సింది పేషెన్సే ఉండాలి. ఒక లాంగ్ విజన్ తోనో లేకపోతే మినిమం బలమైన కారణంతో రాగలగాలి. ఓకే. ఫస్ట్ ఎంటర్ అవ్వాలనుకునేవారు. ఎంటర్ అప్ అనుకునేవారు. సో ఫస్ట్ ప్రశాంతత, పీస్ఫుల్నెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. సెకండ్ ఓకే. పాయింట్, మనం ఎక్కడ జర్నీ చేస్తున్నాం, ఉమ్. ఏ సంస్థతో జర్నీ చేస్తున్నాం, సంస్థ యొక్క ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏ రంగంలో తోపైనా సరే ఒక ఓకే. రంగంలో అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ విద్యార్థి అవ్వాల్సిందే, షూర్. లెర్నింగ్ చేయాల్సిందే. ఫస్ట్ లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్ ఉన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఊరికి ఏదో 1,00,000 వస్తుంది, 50,000 వస్తుంది, అయిపోయాడు అంటే ఎక్కువ డబ్బులు వస్తాయని చేయడమే కాకుండా మనస వాచ కర్మనే చేయాలి. ప్యాషన్ తో పేషెన్సీ ఉండాలి. పేషెన్సీ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి, లెర్నింగ్ మెథడ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసే విధానం ఉండాలి. ఈ 3 మేజర్ గా ఉంటేనే సక్సెస్ అనేటువంటిది వస్తుంది, లేకపోతే సక్సెస్ అనేది రాదు. సో ఇప్పటి వరకు మీరు ఈ 5 years లో రియల్ ఎస్టేట్ సెక్టర్ ని అబ్జర్వ్ చేశారు కదా. ఎస్. సో అలాంటి అది మేనేజ్మెంట్ ఫ్యాక్టర్ కావచ్చు, మార్కెటింగ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి చేంజెస్ ఉంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఇంకా బాగుంటది అంటే ఏమైనా అనిపించిందా మీకు? మేనేజ్మెంట్ విషయానికి వస్తే, మేనేజ్మెంట్ విషయంలో ఫస్ట్ మేనేజ్మెంట్ విషయంలోకైనా టీమ్స్ కోనైనా ఒకటి అప్డేట్ అవ్వాలి. ఓకే. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. న్యూ స్కిల్స్, పాత చింతకాయ పచ్చడి అన్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు సొసైటీలో ఏం అప్డేట్ జరుగుతుంది ఏంటి అన్నటువంటి దాన్ని మేనేజ్మెంట్ అయినా సరే, మార్కెటింగ్ ఏజెంట్ అయినా సరే, మార్కెటింగ్ లీడర్స్ అయినా సరే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. సో స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవాలి, వెబినార్స్ కి అటెండ్ అవ్వాలి, సెమినార్స్ కి అటెండ్ అవ్వాలి. ఇలాంటివి జరిగితేనే వాళ్ళు ఎప్పటికీ నిరంతరం కీప్ లెర్నింగ్ చేస్తేనే కీప్ ఎర్నింగ్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకు సర్వైవ్ అయ్యే టీమ్స్ ఉంటాయి, సర్వైవ్ అయ్యే బిజినెస్ ఉంటుంది, రియాక్టివ్ ఉంటది. సో ఇస్తారు, ఆగుతారు, ఆగుతారు, ఇస్తారు, కన్ఫ్యూజన్. ప్రోయాక్టివ్ ఉంటారు, రెగ్యులర్ గా కన్సిస్టెన్స్ గా బిజినెస్ వస్తూ ఉంటది. మేనేజ్మెంట్ రియాక్టివ్, సర్వైవ్ అయ్యే టీమ్స్ ఏమున్నాయి, రియాక్టివ్ అయ్యే టీమ్స్ ఏమున్నాయి, ప్రోయాక్టివ్ లో ఏమున్నాయి అనేది మేనేజ్మెంట్ గమనించాలి. సర్వైవ్ లో ఉన్నానా, రియాక్టివ్ లో ఉన్నానా, ప్రోయాక్టివ్ లో ఉన్నానా అన్నటువంటిది టీమ్ లీడర్స్ అయినా ఏజెంట్లు అయినా గమనించుకోగలగాలి. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. సో ఎప్పటికప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ఉండాలి. కంపల్సరిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చిన తర్వాత బాత్కానీలకు బంద్ పెట్టి, బాత్కానీలు బంద్ పెట్టి నేను, నా ఇన్కమ్, నా ఫ్యామిలీ, నేను, నా ఇన్కమ్, నా ఫ్యామిలీ, ఈ 3 అంశాలు నిత్యనామ స్మరణంగా చేసుకొని బిజినెస్ చేస్తేనే సూపర్. బాత్కానీలు చేస్తే మనము బంద్ అవుతాం, మన ఇన్కమ్ బంద్ అవుతుంది. మన సిస్టమ్ కూడా అలానే ఉంటది. బాత్కానీలు బంద్ చేసి నేను, నా ఇన్కమ్, నా ఫ్యామిలీ, ఈ కాన్సెప్ట్ ని మైండ్ లో పెట్టుకుని ముందుకెళ్తేనే సక్సెస్ అవుతారు, లేకపోతే. ఇప్పుడు ప్రెసెంట్ గా మనకి ఎక్కడ చూసినా ఎక్కువ రియల్ ఎస్టేట్ అంటే మన రియల్ ఎస్టేట్ సెక్టర్ కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సో ఇప్పుడు ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ బాగా పెరిగిపోయింది మార్కెట్ లో. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ గ్రోత్ వస్తుంది మార్కెట్ లో. అయితే ఫ్యూచర్ లో ఈ గ్రోత్ ఎంత వరకు ఉండబోతుంది మీ యొక్క గెస్సింగ్ ప్రకారంగా? ఈ గ్రోత్ అనేటువంటిది అన్లిమిటెడ్, ఇట్స్ అన్లిమిటెడ్. పేపర్ యాడ్స్ ఇస్తున్నాం, లిమిటెడ్, 500 1000. సో పాంప్లైన్లు పంచుతున్నావు, అదింత ఆ ఏరియా వరకే పంచగలుగుతావు, షేర్ చేయ. ఆటోలకి స్టిక్కర్లు వేస్తావు, కొంత వరకే రీచ్ అవుతుంది. సో లీడ్స్ కోసం ఎలా అయితే ఒక డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తావో లిమిటెడ్ ఉంటుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది అన్లిమిటెడ్, స్పెసిఫిక్ గా టార్గెట్ చేయొచ్చు. సో చాలా సార్లు నేను చెప్తుంటా ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ, డిక్యూ అన్నటువంటిది చెప్తా ఉంటాను. ఇది జేడీ సార్ ఒక వీడియోలో చెప్పుకుంటారు. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, తెలుసుకున్నది మాటల ద్వారా చెప్పడం. సో చదువుకున్నది పరీక్షలో ఎలా అయితే రాస్తామో ఇట్స్ ఇంటెలిజెంట్ కోషెంట్. ఈక్యూ ఎమోషనల్ కోషెంట్, ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగానికి అనుగుణంగా మనం రెస్పాండ్ అవుతాము, ఎమోషనల్ కోషెంట్. ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషెంట్, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, వారి యొక్క ఆధ్యాత్మిక ప్రజ్ఞ అనేటువంటిది వాళ్ళకు ఉండగలిగి ఉంటుంది. సో ఈ 3 భారతదేశంలో పుట్టిన ప్రతి పర్సన్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఐక్యూ, కామన్ గా ఉండేటువంటి రిలేషన్షిప్, మన దేశంలో ఉండే రిలేషన్షిప్ ద్వారా ఈక్యూ, దాని తర్వాత ఎస్క్యూ స్పిరిచువల్ కోషెంట్ అనేటువంటిది ఉంటది. సో అందులో భాగంగానే డిక్యూ అంటే డిజిటల్ కోషెంట్. ఈ డిజిటల్ కోషెంట్ అనేటువంటిది కంపల్సరిగా పర్సన్ ఉంటేనే పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైనటువంటి రియల్టర్ గా, పరిపూర్ణమైన బిజినెస్ మ్యాన్ గా ఉండగలుగుతాడు. డిజిటల్ కోషెంట్, డిజిటల్ లో పర్సన్ అనేటువంటిది లేకపోతే, డిజిటల్ లో పర్సన్ యొక్క చేసే సర్వీస్ అనేటువంటిది లేకపోతే ఆ బిజినెస్ భూమి మీద ఉన్నా, ఆ సర్వీస్ భూమి మీద ఉన్నా లేనట్టే. ఇదంతా కొంతవరకు. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ రాబోయే 3, 4, 5 సంవత్సరాల్లో ఎటు చూసినా ఏఐ. ఫేస్బుక్ వచ్చినప్పుడు, వాట్సాప్ వచ్చినప్పుడు
ఇదే పంపించడమా చేయడం అన్నటువంటి లైట్ తీసుకున్నారు. ఈ రోజు అవును వాట్సాప్, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలన్నీ కూడా మనుషుల్లో ఒక భాగం అయిపోయాయి. అవును ఈ రోజు లేవగానే ఫోను, పడుకోగానే ఫోను, అవును మనిషితో మనిషి కన్నా ఆ రేంజ్ లో అలా అడక్ట్ అయిపోయాం, అలా కనెక్ట్ అయిపోయాం. అలా ఉన్నటువంటి సేమ్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఒకటి క్లియర్, మన యొక్క ఎఫిషియన్సీని పెంచుకోవడం, మన టైంని ఉమ్, తగ్గించుకోవడం. అంతే. టైంను ఒక 10 మంది చేసే పనిని ఒక పర్సనే చేయగలుగుతారు. ఒకప్పుడు ఉమ్, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండారో, సో కాబోయే 1 or 2 years లో ఏఐ నాని AI అన్నటువంటి సిచ్యువేషన్ రాబోతుంది. వస్తుంది వస్తుంది ఖచ్చితంగా. కంపల్సరీగా. మీ రంగాల్లో ఉన్నతంగా ఎదగాలి అనుకుంటే, అది రియల్ ఎస్టేట్ అయినా, ఎనీ పర్సనల్ ఫీల్డ్. లైఫ్ లోనైనా, ప్రొఫెషనల్ లైఫ్ లోనైనా, ఏ రంగంలోనైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలి, ఎదుటి వ్యక్తి కాంపిటేటర్స్ కన్నా ముందుగా నేను ఎస్టాబ్లిష్ అవ్వగలగాలి అంటే, డెఫినెట్లీ యూ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ఏఐ. లెర్నింగ్. వితౌట్ ఏఐ నో లైఫ్. ఓకే. సో మనుగడ అనేది ఉండదు. అవును. ఎవరైతే ఏ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో అప్కమింగ్ ఇయర్స్ లో వాళ్ళు మంచి ప్లేస్ లో ఉంటారు మార్కెట్ లో. ఇట్స్ క్లియర్. ఏఐని నేర్చుకుంటేనే భవిష్యత్తు, ఏఐని భవిష్యత్తు. నేర్చుకుంటేనే ఎదుగుదల, ఏఐని అవును నేర్చుకుంటేనే నూతనంగా ఆలోచించగలుగుతావు, ఏఐని నేర్చుకుంటేనే అద్భుతాలు సృష్టించగలుగుతావు, ఏఐని నేర్చుకుంటేనే సక్సెస్ ని దగ్గరికి చేరుతుంది. లేకపోతే శూన్యం అవుతుంది. శూన్యం అవ్వదు. ఎదుగుదల అనేటువంటిది తగ్గిపోతుంది, ఆగిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే రేషియో తక్కువ ఉంటుంది. తగ్గిద్ది అంతే. అంతేగా మార్కెట్ ఏది అప్గ్రేడ్ అవుతుంటే దాని తగ్గట్టు మనం ఫాస్ట్ గా వెళ్తుండాలి, ఎస్ ఎస్ లేకపోతే బ్యాకప్ అయిపోతాం మనం కంప్లీట్ గా. ఎస్ ఇప్పుడు చాలా మంది మన రియల్ ఎస్టేట్ సెక్టార్ లో కూడా ఏఐని ఇంకా చాలా మంది ఓన్ చేసుకోవట్లేదు. ఏదో టైం అవును పాస్ గా, ఏదో ఎంటర్టైన్మెంట్ పరంగానే యూజ్ చేస్తున్నారు. అవును. బిజినెస్ లోకి చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ చూడొచ్చు వాళ్ళందరూ కూడా, ఏజెంట్స్ అంతా కూడా. ఒకటే, రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటిది మనం నేర్చుకుంటేనే మన బిజినెస్ అయినా, లీడ్స్ అయినా, స్క్రిప్ట్స్ అయినా, స్ట్రాటజీస్ అయినా, ఇంకొక విధానం అయినా, మీరు ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా అవును మీకు ఓన్ గా చేసుకోగలుగుతారు. అప్పుడు మీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటిది నేర్చుకోగలిగితే, ఏ పర్సన్స్ తో ఎక్కువగా సంబంధం లేకుండానే మీరే మీ లైఫ్ కి ఒక దిక్సూచి అవ్వగలుగుతారు. అవును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రతి రంగానికి అవసరం. సో అవును అలాంటి విధంగా మన హై పేడ్ ప్రొఫెషన్ అయిన రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా నేర్చుకోండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెంటర్స్ తో, ట్రైనర్స్ తోనైనా టైఅప్ అవ్వాలి. కరెక్ట్. టైప్ అండి. ఎస్ రైట్. నేను ఇచ్చే సలహా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనుకుంటాం కానీ బాయ్సాబ్, రియల్ ఎస్టేట్ లో చాలా ఒక లీడర్ పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్ కి తినడానికి కూడా కొన్నిసార్లు టైం ఉంది. టైం ఉండలేనటువంటి అవును సిచ్యువేషన్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండేషన్, ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఎంటర్ అవుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా ఏఐని నేర్చుకునే ప్రయత్నం చేయండి. Sure. సో ఇది ఎక్కడైనా సరే మీ ఇష్టం, కానీ ఏఐని నేర్చుకోండి. నేర్చుకొని స్కిల్ డెవలప్ చేసుకొని ఎర్నింగ్ చేసుకోవచ్చు మంచిగా AI ద్వారా. ఎస్ ఎస్. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ లోకి న్యూ ఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఏజెంట్స్, ఓకే. మీరు అన్నట్టు హై పేయింగ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు, మెన్ ఆర్ ఉమెన్. సో వాళ్ళకి ఇచ్చే మీరు గైడెన్స్ ఏంటి? ఒకటే క్లియర్, ఫస్ట్ మీరు రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పార్ట్ టైం గా మొదలెట్టండి. ఓకే. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కంపల్సరిగా చాలా ఇన్కమ్ ఉంది. ఓకే. కానీ ఆ ఇన్కమ్ ని మీరు ఓనింగ్ చేసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద రియల్ ఎస్టేట్ ప్రియారిటీ ఇచ్చు. ఓకే. సో రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయిన తర్వాత, ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ ఉంది, అడ్వకేట్ అవ్వాలంటే లా ఉంది, ఇలా ఎలా అయితే ఉన్నాయో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోర్సు ఉంది. ఇప్పటి వరకు ఎక్స్పెషల్ గా ఏ డిగ్రీ కాలేజీల్లోనే ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కోర్సెస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రజెంట్ రాలే. ఇప్పుడు నూతనంగా మనమే డిజిటల్ ప్లాట్ఫామ్ లో లాంచ్ చేయబోతున్నాం కదా, ఆల్రెడీ లాంచ్ చేసి ఉన్నాం. సో దాని ప్రమోషన్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి మిమ్మల్ని ఎవరైతే రియల్ ఎస్టేట్ లోకి ఆహ్వానిస్తారో వాళ్ళే మీకు గైడ్. సో అదే విధంగా అక్కడ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయిన వాళ్ళే మీ గైడ్. సో వాళ్ళు చెప్పే ప్రాక్టికల్ గా నేర్చుకోండి, తెలుసుకోండి. అదే విధంగా వెబినార్స్ అటెండ్ అవ్వండి, బిజినెస్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోండి. ఇది జాబ్ కాదు 9 to 5. బిజినెస్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి, లెర్నింగ్ మెథడ్స్ ని అలవాటు చేసుకోవాలి, లెర్నింగ్ చేసినది ఇంప్లిమెంట్ చేయాలి, సైట్ విజిట్లు చేయాలి, రిక్రూట్మెంట్లు చేసుకోవాలి. బిజినెస్ ని ఎలా అయితే మనం ఎదగాలి అనుకుంటారో రియల్ ఎస్టేట్ లో, డెఫినెట్లీ కస్టమర్లు ఉన్నా లేకున్నా సైట్ విజిట్లకి వెళ్ళాలి, నిరంతరం రిక్రూట్మెంట్ చేయాలి, నిరంతరం కస్టమర్స్ ను వెతకాలి, నిరంతరం మనం నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు మీ కెరీర్ లో ఈ 5 years లో చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ని మీరు చూసుంటారు ట్రావెల్ లో. అవును. కొంతమంది సక్సెస్ అవ్వని వారు చాలా మంది ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే రెగ్యులర్ గా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చేసే మిస్టేక్స్ ఏముంటాయి? రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసే వాళ్ళు ఫస్ట్ ఆఫీస్కి రావడం అనేటువంటిది మాత్రమే వాళ్ళ గోల్.
ఆఫీస్ కి వచ్చి ఏం చేయాలనో గోల్ లేకపోవడం. ఓకే. అంటే ఆఫీస్ కి రావడం అనేటువంటిది గోల్, ఆ ఉమ్. వచ్చిన తర్వాత ఏం చేయాలన్నటువంటిది ప్లానింగ్ లేకపోవడం. ఓకే. అవసరమైన విషయాల మీద కాకుండా అనవసరమైన విషయాల మీద టైం కేటాయించడం, ఓకే. అవసరమైన అంశాలని చర్చించకుండా అనవసరమైన అంశాలని చర్చించడం. సో ఓకే. పర్ఫెక్ట్ ప్లాన్ లేకపోవడం, పర్ఫెక్ట్ యాక్షన్ ప్లాన్ లేకపోవడం, ఓకే. పర్ఫెక్ట్ థాట్స్ లేకపోవడం, వాడెట్టా వీడెట్టా ఆడెలాగా అవ్వగలుగుతున్నా ఇదేలాగలుగుతున్నా కానీ నేను ఏమవుతే నేను సక్సెస్ అవుతా అనే ఆలోచనలు లేకపోవడం, ఓకే. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం రాకపోవడం, కస్టమర్స్ ని కన్విన్స్ చేసే విధానం తెలియకపోవడం, పర్ఫెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళడమా బయటికి వెళ్ళడమా రియల్ ఎస్టేట్ లో ఉన్నా అని చెప్పుకోవడమే తప్ప రియల్ ఎస్టేట్ లో నేను ఇన్ని ప్లాట్లు క్లోజ్ చేయాలంటే ఎంత మందిని కలవాలి, అంతమందిని కలవాలంటే నేను ఏం చేయాలి, కస్టమర్లు కావాలంటే లీడ్స్ కావాలి, లీడ్స్ ఎలా ఓకే. తెచ్చుకోవాలి, నేను ఒక క్లోజింగ్ చేయాలంటే ఆల్మోస్ట్ 5:1 ఆర్ 10:1 రేషియో, ఓకే. 5:1 ఆర్ 10:1 కండిషన్. రేషియో. ఒకప్పుడు 3:1 ఉండేది. ఇప్పుడు నాలెడ్జ్ పెరిగిపోయింది, నాలెడ్జ్ ప్లాట్ఫామ్స్ పెరిగింది. పెరిగిపోయాయి, అడ్వర్టైజ్మెంట్స్ పెరిగిపోయాయి, డిజిటల్ అవును. మార్కెటింగ్ కమ్ముకుంటుంది. ఈ సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. అవును. టార్గెట్ పెంచుకోవాలి, గోల్ టార్గెట్ పెంచుకోవాలి. ఎస్, చాలా మంది సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే కనీసం ఒక ఓకే. ప్లాట్ అన్న అమ్మాలా లేదా అన్నటువంటి ఆలోచన ఉందో లేదో తెలియట్లే. ఏం ఓకే. చేస్తున్నావు అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నావు. రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అంటే లీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, లీడ్స్ అవును. ఒక ప్లాట్ క్లోజ్ చేయాలంటే నేను ఎన్ని అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసుకోవాలి, ఎన్ని సైట్ విజిట్లు పెట్టాలి, ఎన్ని డెమోలు చేయాలి, ఎంత క్లోజ్ చేయాలన్నటువంటి పర్ఫెక్ట్ పిక్చర్ ప్లాన్ వాళ్ళతో లేకపోవడం వల్ల సక్సెస్ అవ్వకపోవడం, పనికి మాలిన బాత్కానీలు కొట్టడం, టైం పాస్ ఎక్కువ, అదేవిధంగా అనవసరమైన అంశాలను చర్చించడం, అవసరమైన విషయాలను వదిలేయండి. దాంతో పాటు వాళ్ళకి పర్ఫెక్ట్ విజన్ లేకపోవడం, గోల్ లేకపోవడం పర్టికులర్. సో ఇలాంటివి లేకపోవడం వల్ల చాలా మంది ఫెయిల్ అయ్యే అవకాశం. దాంతో పాటు కొంతమంది మాత్రమే దీంట్లో సంపాదించాలనే కసితో వస్తారు, కొంతమంది కేవలం ఆకర్షణతో వస్తారు. మీకు ఇంకొక విషయం తెలియదు ఏంటంటే ఈ 5 సంవత్సరాల జర్నీలో నేను గమనించినది, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లోకి వచ్చిన తర్వాత సో ఇంకా పర్సన్ ₹1,00,000 పర్ మంత్ శాలరీ ఇస్తామన్నా ఉద్యోగం చేయడు. సో ఎందుకంటే లక్ష అనే పదం ఆయనకు ఒక కామన్ అయిపోయి ఉంటుంది. సో మీకు రియల్ ఎస్టేట్ ప్లాట్ అమ్మి 10,000 వచ్చినా ఆయన సాటిస్ఫై అవుతాడు తప్ప నెక్స్ట్ ₹1,00,000 జాబ్ చేయంట కూడా చేయడు. బికాస్ ఆఫ్ ఆ రియల్ ఎస్టేట్ మనందరికి తెలియదు ఏముంటుందండి, 6 నెలలు కలిసిమెలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారంట అనే నానుడు ఉంటుంది. సో కనీసం ఒక 6 నెలల తర్వాత రియల్ ఎస్టేట్ ఫుల్ టైం చేసిన పర్సన్ నెక్స్ట్ ఏ జాబ్ చేయలేడు. వాళ్ళందరికి ఒకటే సూచన, చేస్తే రియల్ ఎస్టేట్ లో ధూమ్ ధామ్ గా ఎదగండి, లేకపోతే సెకండ్ ఇన్కమ్ సోర్స్ గా పెట్టుకోండి రియల్ ఎస్టేట్. అది అవ్వకపోతే ఉద్యోగం చేసుకుంటే అవకాశం వచ్చినప్పుడు సేల్స్ చేసుకోండి. నేను చూస్తున్నా ఈ ట్రావెల్ లో ఎన్ని మంత్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫీల్డ్ లో ఉంటారు, రియల్ ఎస్టేట్ లో ఉంటారు, కానీ సేల్స్ లేకపోయినా ఉంటారు దాంట్లోనే, ఎందుకంటే ఆ ప్యాషన్ అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అలానే ఈ రోజు 5 సంవత్సరాల్లో గమనించిన విషయాల్లో కొన్నిసార్లు టీ తాగడానికి కూడా ₹10 లేనటువంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది రియల్టర్స్ ఉన్నారు. సో ఊహల్లో ఉండొద్దు, వాస్తవాల్లోకి రావాలి. ఊహల్లో విహరించకు, ఊహల్లో విహరిస్తే ఎవరు కూడా మనకు సహకారం రియల్ ఎస్టేట్ అనేది హై పెయిడ్ ప్రొఫెషన్. ఐ కెన్ ఆల్సో సెల్యూట్ ద రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. బట్ ఫస్ట్ ఎప్పుడో పంచపక్ష పరమాన్నం పెడతారని ఈ రోజు భోజనం చేయకుండా ఉండగలుగుతావా? ఉండలేము. ఫస్ట్ బ్రెడ్ అండ్ బటర్ కి ప్లాన్ చేసుకోవాలి, హై పెయిడ్ ప్రొఫెషన్ కి వెళ్ళాలి. చాలా మంది సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఒకటే, వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అవుదామంటే వాళ్ళకి కూడా నెగిటివ్ చెప్పడమే. నేను చాలా చూసిన, నేను చాలా చేసిన, 6 నెలలు ఉన్నా, 8 నెలలు ఉన్నా ఆ కంపెనీలో నేను ఎప్పుడో ఉండొచ్చిన. తిరుగుతూనే ఉంటారు చాలా మంది. ఇక్కడ కంపెనీ తప్పనే చెప్తారు తప్ప నాది తప్పని చెప్పరు. యాక్షన్ ప్లాన్ లేకపోవడం, యాక్షన్ లో పెట్టకపోవడం, ఇలాంటివి వగైరా ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అయ్యే వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లాన్ ఉండి నేను ఇన్ని ప్లాట్లు అమ్మాలనే ఆలోచన విజన్ తో వచ్చే వాళ్ళు, దెన్ యూ కెన్ వెల్కమ్. ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోండి. కాంపిటేటర్స్ ఎలా ఎదుగుతున్నారు, మనం ఎలా ఎదగాలి, మనం ఏం డెవలప్ చేసుకోవాలన్నటువంటి ఈ ఊహాగానాలలో కాకుండా వాస్తవాల్లోకి వచ్చి ప్రయత్నాలు మొదలెట్టాలి, లేకపోతే రిజల్ట్ రావడం చాలా కష్టం. ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ లో జర్నీ చేస్తూ కార్పొరేట్ ట్రైనర్ గా, అలాగే రియల్టర్ గా, అండ్ ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం స్పెషల్ గా కొత్త ప్లాట్ఫామ్ పెట్టారని విన్నాం. ఏంటి ఆ కొత్త ప్లాట్ఫామ్, ఏంటి రియల్ వర్సిటీ ఏంటి అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఒక న్యూ ఇనిషియేట్ తీసుకున్నందుకు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ జమీర్ భాయ్. బికాస్ ఎందుకంటే నాకున్న ఈ 7 years ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ లో, అదే విధంగా ఈ 5 సంవత్సరాల రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ లో కలుస్తూ కంటిన్యూ అవుతున్నటువంటి తరుణంలో ఇంతకు ముందు మీరు అడిగిన క్వశ్చన్స్ పరంగానే చాలా మంది రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. చాలా మంది రియల్ ఎస్టేట్ అనేటువంటిది హై పెయిడ్ ప్రొఫెషన్. రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జీవితకాల పెట్టుబడో లేకపోతే కొన్ని సంవత్సరాల ఆదాయాన్ని ఒక
అద్భుతమైన అనువైన అన్ని అనుమతులు ఉన్నటువంటి భద్రతతో ఉన్న స్థలాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయించేటువంటి ఒక గొప్ప ప్రొఫెషన్. ఎస్. ఆ ప్రొఫెషన్ లోకి చాలా మంది ఆకర్షితులై ఎంటర్ అవుతా ఉన్నారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మరికొందరు సక్సెస్ అవ్వలేకపోతా ఉన్నారు. సో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే, ఒకటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ విజన్, ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అలాంటి రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరి నుండి, రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి, వాళ్ళ సేల్స్ ఫోర్స్ ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో రియల్ వర్సిటీ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఈ రియల్ వర్సిటీ అనేటువంటిది ఏంటి అని అంటే, ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ సక్సెస్ అవ్వడానికి, కొత్తగా వచ్చే వాళ్ళైనా, ఎగ్జిస్టింగ్ ఉన్న లీడర్స్ అయినా, ఇంకా వాళ్ళ యొక్క సేల్స్ ని గ్రోత్ స్కేల్ చేసుకోవడానికైనా దానికి సంబంధించి మోటివేషనల్ టాక్స్, ట్రైనింగ్స్, లీడ్ జనరేషన్ మాస్టరీ, స్ట్రాటజీస్, అంటే బ్రాండింగ్ నుంచి లీడ్ క్లోజింగ్ వరకు, లీడ్ జనరేషన్ నుంచి సైట్ కన్వర్షన్ వరకు, బ్రాండింగ్ నుంచి క్లోజింగ్ వరకు, టెంప్లెట్స్ ఎలా ఉండాలి, స్ట్రాటజీస్ ఏంటి, ఫాంట్స్ ఏంటి, ఫాలోఅప్ విధానం ఏంటి, ఎలా అవేర్నెస్ కలిగించాలి, ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి కస్టమర్ రిలేషన్షిప్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి టెంప్లెట్స్ ఎలా ఉపయోగించాలి, టూల్స్ ఎలా ఉపయోగించాలి, ఇలా A to Z 360 degrees ఆఫ్ లెర్నింగ్. రియల్టర్స్ కి కావాల్సిన బ్లూ ప్రింట్స్, డిజిటల్ బ్లూ ప్రింట్, రియల్ ఎస్టేట్ బ్లూ ప్రింట్, లీడ్ జనరేషన్ బ్లూ ప్రింట్, సో ఇట్లా 360 degrees లో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ట్రైనింగ్స్ ని ఇవ్వడమే రియల్ వర్సిటీ. ఇక్కడ రియల్ ఎస్టేట్ లో కోర్సెస్ ఉంటాయి, కోచింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ ఆల్ ద రియల్టర్స్, ఇప్పుడు ఓలా, ఊబర్, ఓయోలు ఎలా అయితే ఉన్నాయో, ఒక హోటల్లో ఉన్న దాన్ని బుక్ చేసుకోవాలని, సేమ్ అలానే ఒక మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోవాలనడానికి ఒక స్పీకర్, లీడ్ జనరేషన్ లో ఒక స్పీకర్, డిజిటల్ మార్కెటింగ్ లో మీలాంటి ట్రైనర్లు, ఇలాంటి వాళ్ళతో ట్రైనర్స్ కూడా ఆన్ బోర్డింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ రియల్ వర్సిటీ అనేటువంటిది ఏపీ అండ్ తెలంగాణ ఫోకస్ ప్యూర్లీ తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ తెలుగులో సక్సెస్ అయిన తర్వాత నేషనల్ వైడ్ గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఇదేంటంటే రియల్టర్స్ కి నాలెడ్జ్ తీసుకోవడానికి, రియల్టర్స్ కి నాలెడ్జ్ కోసం ట్రైనర్స్ దే కెన్ సెల్ దేర్ కోర్సెస్, ట్రైనర్స్ దే కెన్ సోర్సెస్. అండ్ రేపు నాడు డెవలపర్స్ కైనా, కంపెనీస్ కైనా సేల్స్ ఫోర్స్ ఎక్కడ ఉంది అంటే రియల్ వర్సిటీ అనే ప్లాట్ఫామ్ లో ఉంది. అంటే ఇటు రియల్ ఎస్టేట్ చేసే మార్కెటింగ్ మిత్రులకి, ఇలా ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ట్రైనర్లకి, అదే విధంగా రేపు నాడు కార్పొరేట్ కంపెనీలు ఈ రోజు చాలా వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి సేల్స్ ఫోర్స్, ఒక స్కిల్డ్ పర్సన్స్, ఒక ప్రొఫెషనల్ పర్సన్స్, ఒక ఎక్స్పర్ట్స్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్, అడ్వైజర్స్ ఎక్కడైనా ఉన్నారంటే రియల్ వర్సిటీలో ఉంటుంది అన్నటువంటిది రియల్ వర్సిటీ అలా గుర్తు రాబోతుంది. అలా రాబోతుంది సింగిల్ ప్లాట్ఫామ్ సొల్యూషన్ లాగా రియల్ వర్సిటీ హెల్ప్ చేస్తుంది అందరికి. అయితే ఈ రియల్ వర్సిటీ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు ఇది మీకు? రియల్ వర్సిటీ అనే ప్లాట్ఫామ్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అని అంటే, ఒకటే క్లియర్, మీరు ఇప్పటి వరకు చేసిన ఈ 1.5 hour టైంలో, సో నేను ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా ఉన్నాను. సో ఏదైనా సరే మనం చేసే వృత్తిలో, ఏ వృత్తి అయినా సరే హ్యాపీనెస్ ని వెతుక్కోవాలి. అందులో భాగంగానే నాకు మాట్లాడడం, టీచింగ్ చేయడం అనేటువంటిది చాలా ఇష్టం. కానీ ఆ టీచింగ్ కి ఇప్పుడు చాలా మంది టీచర్స్ ఉంటారు. సో ఎలిమెంటరీ టీచర్స్ ఉంటారు, హై స్కూల్ టీచర్స్ ఉంటారు, ఇలా ఉంటారు. కానీ దాంట్లో ఒక సైన్స్ టీచర్, సోషల్ టీచర్, ఇలా ఎలా అయితే ఉంటారో, ట్రైనర్ గా ఉండడం అనేటువంటిది నాకు ఇష్టమైనటువంటి ప్యాషన్, ఒక ప్రొఫెషన్ గా కూడా ఉంది. సో ఇందులో భాగంగానే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో రియల్టర్స్ కి ఒక 360 degrees ఆఫ్ లెర్నింగ్ ఉండాలి, ఒక LMS పోర్టల్ ని క్రియేట్ చేయాలి. సో నేను నెట్వర్క్ ని పెంచుకోగలగాలి. సో యాజ్ యూజువల్ గా వచ్చిన ఆలోచన ఒకటే, ఇటు రియల్టర్స్ కి, ఇటు ట్రైనర్స్ కి ఒక ప్లాట్ఫామ్. ఈ ట్రైనర్స్ హైపేడ్ ప్రొఫెషన్ కావాల్సిన సేల్స్ టీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వస్తున్న సంస్థలు. అంత స్కిల్ బేస్డ్, పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్స్పర్ట్స్ ఉండేటువంటి టీమ్స్ ఎక్కడైనా దొరుకుతాయంటే రియల్ వర్సిటీలో దొరుకుతాయి అన్నటువంటి బ్రాండ్ ని క్రియేట్ చేయాలన్నటువంటిది మన ఆలోచన. అలా వచ్చిన ఆలోచనే ఆచరణలో యోగంగా తీసుకొచ్చినప్పటికీ రియల్ వర్సిటీ అనేది. ఇప్పుడు ఇది ఏజెంట్స్ కి రియల్ వర్సిటీ ప్లాట్ఫామ్ అనేది ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ లాగానే ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్ లాగా ఒక బిల్డ్ చేస్తుందా వాళ్ళ కమ్యూనిటీ లాగా ఇది రియల్ వర్సిటీ అనే ప్లాట్ఫామ్? సో రియల్ వర్సిటీ కోచింగ్స్, ట్రైనింగ్స్ అనేవి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు. రియల్ ఎస్టేట్ వచ్చే పర్సన్ సక్సెస్ఫుల్ ఏజెంట్ గా, ఏజెంట్ నుండి లీడర్ గా, లీడర్ నుంచి ఒక టాప్ టీమ్ హెడ్ గా, టీమ్ లీడర్ గా ఎదగలగడానికి రియల్ వర్సిటీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ సేమ్ క్లియర్ ఒకటే, రియల్ వర్సిటీ అనేటువంటిది డిపెండ్స్ ఆన్ మెంబర్షిప్ ప్యాకేజెస్ ఉంటాయి. అందులో దాన్ని బట్టి కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళకి లీడర్షిప్
స్కిల్స్, కొన్ని ఫ్రీ వెబినార్స్ ఉంటాయి, అండ్ మంత్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, కోచింగ్స్ ఉంటాయి. సో కమ్యూనిటీ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. సో అదే విధంగా వాళ్ళు తీసుకునే ప్యాకేజ్ ని బట్టి మనకు ఆ యొక్క వెబ్ పోర్టల్లో యాక్సెసిబిలిటీ అనేటువంటివి కొన్ని లిమిటెడ్ గా కొన్ని ఉంటాయి. ఇట్స్ ఏ టోటల్ కమర్షియల్ సెగ్మెంట్. బట్ ఫ్రీ వెబినార్స్, ఎంపవరింగ్ చేయడము, మోటివేటింగ్ చేయడం అనేవి కొన్ని ఫ్రీ వెబినార్స్ కూడా ఉంటాయి. కమ్యూనిటీ బేస్ ఉంటుంది, నెట్వర్క్ కూడా పెంచుకోవచ్చు. ఓకే, అంటే ఒక బేసిక్, అంటే ఒక న్యూ ఎంట్రీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి అప్ టు ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వరకు సక్సెస్ అవ్వడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. న్యూ కామర్ కి ఫండమెంటల్స్ ఏంటి, ఎలా మొదలెట్టాలి ఏంటి అనేటువంటిది. ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి కానివ్వండి, సక్సెస్ అయిన ఏజెంట్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, టీమ్ ఎలా పెంచుకోవాలి, లీడ్ జనరేషన్ వేసు, మోటివేషన్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఒక ప్రొఫెషనల్ టీమ్ హెడ్ గా ఉన్న వాళ్ళకి కూడా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి, బాడీ లాంగ్వేజ్, ఎన్ఎల్పి ట్రైనింగ్స్, ఇలా నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ కూడా ఇక్కడ మన దగ్గర అవైలబుల్ గా ఇన్వైట్ చేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఆన్ బోర్డింగ్ చేసుకుంటున్నాం ట్రైనర్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రియల్ వర్సిటీ దాంట్లో ఏమైనా కోర్సెస్ లాంచ్ చేశారా ప్రెసెంట్ గా, ఇనిషియల్ గా? రీసెంట్ గా May 25th మనం టీ హబ్ లో లాంచ్ చేయడం జరిగింది రియల్ వర్సిటీ బ్రాండ్ ని. సో మనకు May 30కి మనకు రావాల్సిన LMS పోర్టల్ వచ్చింది. సో రియాలిటీ బ్లూ ప్రింట్ అనేటువంటిది మనం ఫస్ట్ ఒక బేసిక్ ప్రైస్ ఒక 199 రూపీస్ పెట్టి స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక వెల్ విషర్స్ గా పంపడం జరిగింది. ఒక 9-10 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు ఒక 15 మెంబర్స్ సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ రియాలిటీ బ్లూ ప్రింట్ అని జమీర్ గారు ట్రైనర్ తోనే వీటితో కండక్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కొంత ఒక రియల్ వర్సిటీ బ్రాండ్ వెళ్ళడానికి వెయిట్ తీసుకెళ్తున్నాం. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మనకి యాప్స్ రాబోతున్నాయి iOS అండ్ గూగుల్ ప్లే స్టోర్ లో. అది కొంత మీలాంటి శ్రేయభిలాషుల యొక్క సలహాల మేరకే టీ హబ్ వేదికగా చేద్దాం అన్నటువంటిది ఆలోచిస్తాం. దానికోసం సన్నాహాలు చేస్తా ఉన్నాం. ఎవరితో చేద్దాం ఏంటి అన్నటువంటిది కూడా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ప్రజెంట్ బేసిక్ వర్క్ జరుగుతా ఉన్నాయి. అదే పోర్టల్లోనే ఇప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉన్న టీమ్స్ కి నేను ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాను, వెబినార్స్ ఇస్తా ఉన్నాను. సో వన్స్ ఒకసారి మన దగ్గర ఎవరైతే ఎంటర్ అవుతారో, ఎంటర్ అయిన వెంటనే మనం ఏ కోర్సు లాంచ్ చేసినా సరే, ఏ సర్వీస్ మనం క్రియేట్ చేసినా సరే, దే కెన్ అప్డేట్ దేర్ మెయిల్. ఎవ్రీథింగ్ మెయిల్ కి అప్డేట్ వస్తుంటాయి మీరు ఏదైతే లాంచ్ చేశారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇది వెబ్ పోర్టల్ లో వర్క్ అవుతుంది. ప్రెసెంట్ వెబ్ పోర్టల్ రాబోయే ఒక 15-20 దిస్ మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపు యాప్స్ అవైలబుల్ ఉంటాయి. యాప్స్ అనేవి కూడా ప్లే స్టోర్ లో అవైలబుల్. అయితే ఈ మొత్తం కెరీర్ కాకుండా ఇంకా మీకంటూ ఏమైనా పర్సనల్ గోల్స్ ఉన్నాయా? పర్సనల్ గోల్స్ కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రొఫెషన్ ప్రకారంగా వస్తే క్లియర్ రియల్ వర్సిటీలో రాబోయే 3 సంవత్సరాల్లో 1,00,000 మంది స్కిల్ఫుల్, ప్రొఫెషనల్, పవర్ఫుల్ రియల్టర్స్ ని తయారు చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోని, ఇంతమందికి రీచ్ అవ్వాలి అన్నటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని ఫోన్ అవుతా ఉన్నాం. ఓకే, గుడ్ గుడ్. మీ గురించి, మీ ప్రయాణం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే లైఫ్ లెసన్ లాగా ఏమైనా చెప్పగలుగుతారా? ఒక 1 word లో. నేర్చుకో, నేర్పించు, సంపాదించు. నేర్చుకో, నేర్పించు, సంపాదించు. అయితే ఈ రియల్ వర్సిటీ ఏదైతే ప్లాట్ఫామ్ మీరు ఇప్పుడు లాంచ్ చేశారు న్యూగా, రియల్ ఎస్టేట్ ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ లీడర్స్ వరకు జాయిన్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి ఏంటి ప్రాసెస్? సో మీకు నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో మీకు పంపిస్తాను, మీరు డిస్క్రిప్షన్ లో పెట్టండి learn.realversity.in learn.realversity.in అన్నటువంటి వెబ్ పోర్టల్ లో లాగిన్ అవ్వచ్చు. లేదా సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మెసేజ్ చేస్తే we will share the all updates. అయితే ఇంకోటి 1 more thing, దీంట్లో ఈ రియల్ వర్సిటీ యాప్ నుంచి ఏదైతే మీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వస్తారో వాళ్ళకి ఏమైనా ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా ఈ ప్లాట్ఫామ్ నుంచి? కంపల్సరీగా ఒక సర్టెన్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత డెఫినెట్లీ రెఫరల్ మార్కెటింగ్, ఇప్పుడు మనదైనా కూడా బిజినెస్ కాబట్టి రెఫరల్ బిజినెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఒక సర్టెన్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఒక మినిమం 10%, 5% లాంటి ఏమంటారు అఫిలియేట్ ఇన్కమ్ ని క్రియేట్ చేయడం జరిగింది. అఫిలియేట్ ఇన్కమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఎఫిలియేట్ సిస్టమ్ వర్క్ చేస్తుంది అన్నట్టు. అంటే ఎవరికైనా కోర్స్ సజెస్ట్ చేస్తే అఫిలియేట్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత దాన్ని ఇస్తాం. ఇది ఆపర్చునిటీకి అయితే ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే, ఓవరాల్ గా రియల్ వర్సిటీ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి, లేదా గ్రోత్ అవ్వాలనుకునే వాళ్ళకి, అంటే 0 to కంప్లీట్ గా వాళ్ళు ఒక ప్రొఫెషనల్ రియల్టర్ గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి 360 degrees మీరు అన్నట్టు ఒక వన్ స్పాట్ సొల్యూషన్ లాగా రియల్ వర్సిటీ అనేది హెల్ప్ అవుతుందని మీరు ఒక స్ట్రాంగ్ విజన్, ఒక ప్యాషనేట్ గా ఉన్నారు. అప్కమింగ్ 3 years లో దీన్ని ఒక ఇంటర్నేషనల్ దాకా తీసుకెళ్లాలని. సో మీ విజన్ సక్సెస్ అవ్వాలని, మీ యొక్క ఏదైతే ప్యాషనెట్ గా మీరు వర్క్ చేస్తున్నారో ఏ ఆటంకాలు రాకుండా కూల్ గా సక్సెస్ఫుల్ గా జర్నీ వెళ్ళాలని ఆల్ ది బెస్ట్ మీకు, మీ యొక్క విజన్ కి అండ్ మీ యొక్క టీమ్ మెంబర్స్ అందరికి.
మీతో ఎవరైతే కొలాబరేట్ అవుతున్నారో మీతో ఈ విజన్ ని నమ్మి, సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ రోజు మనకి ప్లాట్ శాఖ రియల్టర్ టాక్స్ పాడ్కాస్ట్ లో చెప్పిన వెంటనే ఇనిషియేట్ తీసుకొని మీ యొక్క కమిట్మెంట్ తో ఈ లైవ్ లోకి వచ్చినందుకు స్పెషల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ మంచి లీడర్ తో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో సెకండ్ ఎపిసోడ్ లో మనం మీట్ అవుదాం.